సహనానికి మరో పేరు మహిళ, భరించడానికి మరో పేరు మహిళ. ఈరోజు ఈ సమాజంలో కానీ, మీ కుటుంబాన్ని కానీ, భర్తలను కానీ, చుట్టుపక్కల పరిస్థితులు కానీ మిమ్మల్ని సతాయిస్తూ ఉంటే కూడా, మిమ్మల్ని ఏపుకు తింటూ ఉంటే కూడా మాట్లాడకుండా మీరు పనిచేస్తూ ఉన్నారు చూసారా. మీకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలనిపించేటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వివోఏలతో కూర్చున్నప్పుడు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఒకే మొబైల్లో నుంచి సుమారుగా 17 రకాల యాప్లు వాడడం అన్నది భారంగా మారింది. వీటిని చేయడానికి మా కుటుంబంలో ఒక మొబైల్ ఉంటే ఆ మొబైల్ హ్యాంగ్ అయిపోతూ ఉంది. పెద్ద మొబైల్ కొనాలంటే ఆర్థిక స్తోమత సరిగా లేదు, ఇబ్బంది పడుతున్నాము అనే సమాచారాన్ని మీరందరూ కూడా చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి నాలాగా చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడడం, మీ అందరి వైపున ఇచ్చినటువంటి ఏవైతే పేపర్లు ఇచ్చారో, వినతులు ఇచ్చారో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేరడం, ప్రభుత్వం వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. బాగా స్పీడ్గా పనిచేసేటువంటి స్మార్ట్ ఫోన్లని వివోఏలకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మందికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం అన్నది ఈరోజు మనమందరూ కూడా హర్షించాల్సిన విషయం. కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులు, మీరు కూడా ఒక రకమైన ఉద్యోగస్తులు, ఎందుకంటే మీకు జీతం వస్తుందిగా. నేను కూడా ఉద్యోగస్తునే, నేను ఎమ్మెల్యే కావాలి, నేను కూడా జీతం తీసుకుంటాను, కాబట్టి నేను కూడా ఉద్యోగినే మీతో పాటుగా. ఉద్యోగస్తుల అవసరాలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్న విషయం దీని ద్వారా మరొకసారి రుజువు అయ్యింది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్టులో మనం ఎంతో పురోగతిని సాధించాం. ఆదోని నియోజకవర్గంలో మనం చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నాము అని తెలిసిన తర్వాత మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని అభినందిస్తూ ఉన్నాను. సంఖ్యలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. 2025-26 సంవత్సరానికి, అంటే 25 ఏప్రిల్ నుంచి మార్చి 31వ తారీఖు వరకు కూడా మనం మీరు ద్వారా ప్రజలకు జరిగిన సేవ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సుమారుగా 735 గ్రూపులు ఇక్కడ ఉంటే 85,40,00,000 రూపాయల రుణాన్ని, లోన్లని మీరు సంఘాలకు ఇప్పించారు. అది మీ ఘనత అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో శ్రీనిధి పథకం కింద, అంటే రివాల్వింగ్ ఫండ్ కానీ లేదా డిపాజిట్లు ఏదైతే కడుతున్నారో వీళ్ళు, ఆ డిపాజిట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని మళ్ళీ రుణాల రూపంలో కన్వర్ట్ చేస్తే 425 సంఘాలకి సుమారుగా 13,10,00,000 రూపాయలని ఈరోజు మీకు అందించారు, ప్రజలకు అందించారు. దానికి కూడా మీకు అభినందనలు. దానితో పాటుగా ఉన్నతి అనే రుణాలు, ఉన్నతి అంటే ఎస్సీ ఎస్టీలకు, వారి సంఘాలకు ప్రత్యేకంగా రాయితీతో ఇచ్చేటువంటి రుణాలు, వడ్డీ లేనటువంటి రాయితీతో వచ్చే రుణాలని కూడా మీరు బ్రహ్మాండంగా ఇచ్చారు. సుమారుగా 32 సంఘాలకి 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని దయచేసి ఇంకా కొంత పెంచాల్సిందిగా నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దీంట్లో డిఫాల్టర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు, అందువల్ల ఈ సంఖ్య పెరిగినట్టుగా లేదు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది లఖుపతి దీది, అంటే ప్రతి మహిళని కూడా లక్షాధికారిగా మార్చాలన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన విధానానికి తగ్గట్టుగా వ్యక్తిగతంగా ఇచ్చే రుణాలు ప్రతి ఒక్కరికి కూడా సంఘాలతో సంబంధం లేకుండా ఎవరు బాగా రీపే చేస్తుంటే, ఎవరు రెగ్యులర్గా డబ్బులు వెనక్కు కట్టేస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి రుణాలు
సుమారుగా 152 మందికి 2,28,00,000 రూపాయలు ఇచ్చినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఇంకా మహిళలు ఎవరైనా సరే పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఎవరన్నా అరాకొర మిగిలిపోయి ఉంటే కూడా డిఫాల్టర్స్ అయ్యి పక్కకి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళని కూడా మోటివేట్ చేసి మళ్ళీ సంఘాల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిది. ఎందుకు ఇలా చేయాలి? వాళ్ళని అట్లా వదిలిపెట్టేయచ్చు కదా. అంటే ఈరోజు ఈ మహిళా సహకార సంఘాలన్నీ కూడా ఒక కుటుంబానికి ఆదరవుగా తయారైనవి. మగవాళ్ళు పోయి వ్యాపారం చేసుకోవాలి, మగవాళ్ళు పోయి వ్యవసాయం చేసుకోవాలి, మగవాళ్ళు పోయి కుటీర పరిశ్రమ చేయాలి, బిడ్డలను చదివించుకోవాలి, రుణం ఇవ్వండి అంటే ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో ఏ బ్యాంకు లేదు. అదే మహిళా సంఘాల వైపు నుంచి కానీ ఉన్నతి అని ఎస్సీ ఎస్టీల వాళ్ళ వైపు నుంచి కానీ లేదా లకుపతి దీది అని మహిళ ఎవరైనా సరే టయానికి డబ్బులు వెనక్కి కట్టేస్తూ ఉంటే అపరిమితంగా పరిమితులు లేకుండా ఈసారి 5 లక్షలు తీసుకొని కట్టేస్తే వెంటనే 10 లక్షలు, 10 లక్షలు తీసుకొని కట్టేస్తే 15 లక్షలు, 15 లక్షలు తీసుకొని కట్టేస్తే 25 లక్షలు, 25 లక్షలు తీస్తే 1 కోటి రూపాయలు. అంతమే లేని డబ్బులని ఈరోజు బ్యాంకులు మహిళలకు అండదండగా నిలుస్తూ ఉన్నాయి. మగాళ్ళు ఎవరన్నా పోయి బ్యాంకుకి లోన్ ఇమ్మని అడిగితే నీకు ఇల్లుందా, వాకిలు ఉందా, ఏం అడమానం పెడతావు అని అడుగుతూ ఉన్నారు. మహిళ పోయి అడిగితే ఏమీ అక్కర్లేదు డబ్బులు తీసుకొని పొమ్మంటా ఉన్నారు. ఎంత బ్రహ్మాండమైన రోజులు వచ్చినాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. అంటే కుటుంబాన్ని నడిపేది మహిళగా తయారైంది. మహిళకు వచ్చే లోన్ల ద్వారానే ఇల్లు గడుస్తూ ఉంది, వ్యాపారం నడుస్తూ ఉంది, బిడ్డల చదువు నడుస్తూ ఉంది, భవిష్యత్తు నడుస్తూ ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. కాబట్టి అరాకొర మహిళలు ఎవరైనా సరే మిగిలిపోయి ఉంటే మనమందరూ కష్టపడి వాళ్ళని మళ్ళీ తీసుకొని వచ్చి గ్రూపుల్లో చేర్చాలా. పొరపాట్లు అందరి దగ్గర జరుగుతాయి, పొరపాట్లను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రూపుల్లో నుంచి బయటికి పోయిన తర్వాత గ్రూపు విలువ వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. మొన్నటిదాకా అయ్యో అప్పుడు డబ్బులు సరిగ్గా కట్టేస్తుంటే పోతుంటే నా పక్కన ఉన్న గ్రూపుకి ఆ 10 లక్షలు 20 లక్షలు వస్తూ ఉంది, నాకు ఈరోజు డిఫాల్టర్ అయ్యి ₹1 చేతికి రావట్లేదంటే ఇంట్లోనే తిట్టే పరిస్థితి, ఎందుకు అలా చేసావని. మిగతా వాళ్ళ దగ్గర అవమానం, నేను తిడితే తిట్టాలే, మేము కొడితే కొట్టించుకోవాలి, నోరు మూసుకొని పడుండాలా అని అన్ని రోజులు సతాయించినారా లేదా చెప్పండి అమ్మా మీరు. ఈరోజు గట్టిగా మాట్లాడితే నీకు లోన్ డబ్బులు ఇవ్వనంటది, ఎక్కువ మాట్లాడితే నా దగ్గరే పెట్టుకుంటానంటది. నీ దగ్గర డబ్బులు నీ దగ్గరే పెట్టుకుంటే వాడికి వ్యవసాయానికి డబ్బులు ఎవరు ఇస్తారు, పిల్లల చదువుకు డబ్బులు ఎవరు ఇస్తారు, యూనిఫాములకి డబ్బులు ఎవరు ఇస్తారు కదా. చివరికి మగవాడు సినిమాకు పోవాలంటే కూడా డబ్బులు తీసుకుని పోయే పరిస్థితి ఈరోజు తెచ్చినారంటే అది మహిళా శక్తికి ఉన్న బలం అనే విషయాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచమంతా మహిళల గుప్పెట్లోకి వచ్చింది. అందరూ కూడా బయటికి చెప్పకపోయినా, బయట అనకపోయినా, ఏమైనా సరే మీ చేతిలో ఇంత అధికారం ఉంటే కూడా మీరు ఉన్నారంటే మీరు చాలా గొప్పవాళ్ళు అన్న విషయాన్ని మీరు ఒక్కసారి మళ్ళీ తెలియజేస్తా ఉన్నా. సహనానికి మరో పేరు మహిళ, భరించడానికి మరో పేరు మహిళ. ఈరోజు ఈ సమాజంలో కానీ మీ కుటుంబాన్ని కానీ భర్తలను కానీ చుట్టుపక్కల పరిస్థితులు కానీ మిమ్మల్ని సతాయిస్తూ ఉంటే కూడా, మిమ్మల్ని ఏపుకు తింటూ ఉంటే కూడా మాట్లాడకుండా మీరు పనిచేస్తూ ఉన్నారు చూసారా. మీకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలనిపించేటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ